నెలల తరబడి యుద్ధం జరుగుతోంది. అమెరికానే దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులు చేసింది. జల దిగ్బంధం చేసింది. ఇరాన్‌లోకి ఎవరిని వెళ్ళనీయకుండా చేస్తుంది. ఇరాన్ వాణిజ్యాల్ని స్తంభింపజేసింది. మౌలిక వస్తువుల్ని స్తంభింపజేసింది. అయినా సరే అది ఎట్లా సర్వైవ్ అవుతోంది అన్నటువంటి దానికి సంబంధించి ట్రంప్ టీమ్ ఎక్స్‌పోజ్ చేస్తున్న కొత్త అంశం ఏంటంటే, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర $127 బిలియన్ విలువైన బంగారం ఉంది. అవన్నీ అండర్ గ్రౌండ్ వాల్ట్స్‌లో పెట్టారు. ఇది అన్నీ కూడా టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, మషాద్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవన్నిటిని ఇరాన్‌కి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా పనిచేసిన కాలంలో 2009 నుండి 2016 సంవత్సరంలో పంపించారు. ఇరాన్ని ఎదిగేలా చేయడం కోసం, అంటే గల్ఫ్ దేశాల మీద పెత్తనం చేయడం కోసం ఒబామా వేసిన ప్లాన్ ఇరాన్ని బలోపేతం చేయడం, పటిష్టం చేయడం. దానికోసం ఈ నిధుల్ని పంపించాడు. ఆ బంగారం ఉండబట్టినే వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు అన్నటువంటిది ట్రంప్ టీం దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్.